ఒక బ్రేకింగ్ వార్త ఏమిటి ఇది అంటే కాశ్మీర్ వ్యాలీ ఇక్కడ ఇండియన్ ఆర్మీ అలాగే భారత్కు సంబంధించిన రా ఇజ్రాయెల్ వాళ్ళ మోసాద్ సో వీళ్ళందరూ కలిసి ఒక సీక్రెట్ ప్లేస్లో ఒక సీక్రెట్ బంకర్ అనే నిర్మాణము చేస్తున్నారు, అంటే టన్నల్స్ నిర్మిస్తున్నారు. సో దీనికోసమే మీకు అమెరికా యొక్క రాయబారి సర్గే గోర్ మరి ఇప్పుడు సడన్గా కాశ్మీర్ ఎందుకు వెళ్ళాలి, అక్కడ నుంచి లడాక్ ఎందుకు వెళ్ళాలి, వెళ్ళిన వాడు కాశ్మీర్ అనేది భారత్కు చాలా చాలా ముఖ్యము, ఇంత పెద్ద స్టేట్మెంట్ కాశ్మీర్లోనే ఇవ్వడం. మరి విట్నెస్ ఎవరు? ఒమర్ అబ్దుల్లా వాళ్ళ ముఖ్యమంత్రి. ఇదంతా ఏమిటి? ఇంత సీక్రెట్గా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇండియన్ ఆర్మీ ఇజ్రాయెల్ వాళ్ళు కలిసి ఇంత సీక్రెట్గా ఇక్కడ ఎటువంటి ఆపరేషన్ చేపడుతున్నారు యావత్తు ప్రపంచము ఇవాళ మాట్లాడుతుంది. ప్రేమ్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందండి అంటే స్వయాన యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ అనబడే ఒక తీవ్రవాద సంస్థ సో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. బాబోయ్, అంటే తీవ్రవాదులు అన్నప్పుడు ఇంగ్లీషులో ఏ ఫార్ యాపిల్ అని అనడం కూడా తెలియదండి వీళ్ళకు, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి చదువు సంధ్య ఉండదు. వాడేమైనా బాగా చదువుకున్నాడు అనుకోండి, వాడేం తీవ్రవాదిగా మారడు కదా. ఇవాళ డాక్టర్లు కూడా తీవ్రవాదులు, అది వేరు. మీకు ఈ కాశ్మీర్ వ్యాలీ వద్ద పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు వీళ్ళకి ఎటువంటి భాష జ్ఞానము ఏమీ ఉండదండి. అలాంటిది పేరు చూడండి, యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్, ఇంగ్లీషులో ఒక లెటర్. ఈ స్టేట్మెంట్లో వీళ్ళు ఏమంటున్నారు అంటే సర్గియో గోర్ ఉత్తినే కాశ్మీర్కి రాలేదు, ఇతను ఇక్కడ రా ఏజెంట్లు ఇజ్రాయెల్ వాళ్ళ మోసాద్ వాళ్ళను కలిసి వీళ్ళు పాకిస్తాన్, చైనా, గల్ఫ్ దేశాలపై చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారు. ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది, పెద్ద ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు. మరి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, కాశ్మీర్లో ఏం చేస్తున్నారు? సో ఇది మనది కదా, పాకిస్తాన్ అడగాలి, చైనా అడగాలి, లేకపోతే ఇది ప్రపంచానికే ప్రమాదము. ఇది వీళ్ళు రాసిన ఒక లెటర్. ఇప్పుడు మనకి డౌట్ రావాలి, తీవ్రవాదులు అంటున్నాము, వీళ్ళకి ఇంగ్లీషే రాదు, మరి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఓపెన్గా ప్రపంచ మీడియాకు, ఇంటర్నేషనల్ మీడియాలో ఈ ఉత్తరం మీరు చదవచ్చండి. ఎలా విడుదల చేశారు అంటే సింపుల్ కదండి, చాట్ జీపీటీ లేదా చైనా వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు ఇలాంటి ఒక ఉత్తరాన్ని తయారు చేసి ఇవ్వు అని ఉర్దూలో చెప్తే మీకు అక్కడ ఇంగ్లీష్లో లెటర్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఈ కంటెంట్ను చూసారు అనుకోండి, నాకు తెలిసి ఒక 4 ఏళ్ల క్రితం ఒక వీడియోలో ఇజ్రాయెల్కి సంబంధించిన నిపుణులు కాశ్మీర్ దాకా రావడం వచ్చి ఈ తీవ్రవాదులు భారత్లోకి రాకుండా ఎలాంటి టెక్నాలజీని వాళ్ళు అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనియా బార్డర్లో ఈ హమాస్ తీవ్రవాదులను ఆపడానికి రోబోటిక్ టెక్నాలజీని వాడతారండి. అంటే 5 కిలోమీటర్ల దూరంలో ఎవరైనా శత్రువులు వస్తూ ఉంటే ఇక్కడ సెన్సార్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఒకవేళ వాళ్ళు 2 కిలోమీటర్ల దగ్గరలోకి ఎప్పుడైనా 24/7 మిడ్ నైట్ తుపాకులు పట్టుకొని తీవ్రవాదులు ఒక 2 కిలోమీటర్ దగ్గరికి వచ్చారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ రోబోస్ అంతా వాళ్ళ మీద ఆల్రెడీ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటారు కదా, మీకు నైట్ సెన్సార్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి, పెట్టుకొని టపా కాల్చి లేపేస్తారు. సో ఇలాంటి టెక్నాలజీ మీకు ఇజ్రాయెల్లో ఉంటుంది. సో మనము సంప్రదించినప్పుడు మోసాద్ వాళ్ళు ఇది ఎలాగ, ఈ వ్యాలీ ఏమిటి, ఇక్కడ ఎటువంటి దారుల గుండా ఈ తీవ్రవాదులు వస్తూ ఉంటారు, ఇక్కడ కాశ్మీర్లో వీళ్ళ పని ఏమిటి, వీళ్ళ నెట్వర్క్ ఏంటి, వీళ్ళ ఈకో సిస్టమ్ ఏమిటి, ఈ గ్రౌండ్ వర్కర్స్ ఎవరు, మొత్తము డేటా. అంటే రా మోసాద్ యొక్క అతిపెద్ద జాయింట్ ఆపరేషన్ అండి. ఇదే పనే మనం అక్కడ కూడా చేస్తాం. అంటే ఇజ్రాయెల్కి కూడా సహాయంగా ఆయుధాలు అనండి, అలాగే మిగతా టెక్నాలజీ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదంతా మనము కూడా వాళ్ళతో వెళ్ళి షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇలా వరల్డ్ వైడ్ భారత్ ఇజ్రాయెల్ యొక్క ఈ టాప్ మోస్ట్ ఇంటెలిజెన్స్ వర్గాలు వర్క్ చేస్తూనే ఉంటారు. ఆ లెక్కన వీళ్ళు అక్కడికి రావచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, టోటల్ నెట్వర్క్ అనేది వీళ్ళది ఆగిపోతుందండి. తీవ్రవాదులు ఇక చెయ్యగలిగింది ఏమీ ఉండదు.
ఎందుకంటే ఎటు నుంచి ఎవరు వచ్చినా పవర్ఫుల్ సెన్సార్స్ ఉంటాయి. ఇదంతా శాటిలైట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇదే అమిత్ షా చెప్తున్నారు, మేము హైయెస్ట్ టెక్నాలజీని వాడబోతున్నాము, టోటల్గా రోబోటిక్ టెక్నాలజీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని వాడి మన సరిహద్దులను సెక్యూర్ చేయబోతున్నామంటే అందులో భాగమే ఇది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సో చైనా వాడికి ప్రాబ్లమే, పాకిస్తాన్ వాడికి ప్రాబ్లమే. ఇక్కడ ఏమైంది? భారత్, ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు ఈ పీఓకే అన్నప్పుడు రష్యా స్పెషల్గా వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారండి. పుతిన్ గారు ఈజ్ వెరీ పర్టికులర్ ఆన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఎందుకంటే ఆ పైప్ లైన్ని వీళ్ళు అలో చేయడం లేదు. పాకిస్తాన్ వల్లే ఈ ప్రాబ్లం అనేది ఆయనకి బాగా తెలుసు. సో డైరెక్ట్గా పాకిస్తాన్ మీద యుద్ధము చేయాల్సిన అవసరం లేదు. ఏం చెయ్యాలో ఆ ప్లానింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసేసారు. హై లెవెల్లో ఇది ఉంది, ఓకే, అది వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది? ఈ 3 దేశాలు కలిసి, భారత్, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఒక పెద్ద లెవెల్లో కాశ్మీర్లో ఒక ఆపరేషన్ని చేపట్టారు. అంటే ఇదంతా కూడా యూదుల స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని అనుకోవాలండి. ఇజ్రాయెల్ వీళ్ళ బాస్, ఇజ్రాయెల్ చెప్తే అమెరికా వినాల్సిందే. కాబట్టే మీకు అమెరికాకు సంబంధించిన రాయబారి పనిగట్టుకొని కాశ్మీర్ దాకా రావడం, ఒక్క కాశ్మీర్ కాదు కదండి, లడాక్ కూడా వెళ్ళాడు. అంటే అర్థం ఏమిటి? చైనాకు వార్నింగ్. సో మీ మీద మేము దృష్టి సారించాము, అంతే కదండి. ఇప్పుడు మీరు చైనా అన్నారనుకోండి, సౌత్ చైనా సీ అంటాం. ఇక్కడ చైనాను ఎదిరించగలిగిన దేశము ఉందా? ఇప్పుడు జపాన్, సౌత్ కొరియాని పక్కన పెట్టాడు, వాళ్ళు కూడా నెక్స్ట్ 10 years చైనాను ఎదిరించలేరు. అలాంటి మీకు అస్త్రాలు వాళ్ళ వద్ద ఉండదు. కాబట్టే జపాన్ వాళ్ళు మనతో కలిసి ఈ లీథల్ వెపన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవాళ సౌత్ కొరియాను అమెరికా వాడు డంప్ చేసేసాడు. సో అమెరికా వాడు ఇదే చేస్తాడు కదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఫైట్ చేయాలి. మరి ఇప్పుడు చైనాతో వీళ్ళు ఎవరు కూడా ఫైట్ చేయలేరు కదండి. అలాగే చిన్న చితకా దేశాలు, అంటే ఇప్పుడు ఫిలిప్పైన్స్కి మనం బ్రహ్మోస్ ఇచ్చాము, వియత్నాంకి ఇస్తున్నాము, ఇండోనేషియాకి ఇచ్చాము. కానీ వీళ్ళందరూ ఏమిటి? చైనాపై యుద్ధం చెయ్యలేరండి, తమని తాము డిఫెండ్ చేసుకోగలరు. ఫిలిప్పైన్స్ బ్రహ్మోస్ వాడి చైనా యొక్క యుద్ధ నౌకను కూల్చింది అనుకోండి, వాడికి నష్టము కదా. ఆ భయాన్ని ఫిలిప్పైన్స్ క్రియేట్ చేయగలదు. కానీ పని కట్టుకొని 10 దేశాలు కలిసి వెళ్ళి చైనాపై యుద్ధము చెయ్యలేరు. మరి అలాంటప్పుడు చైనాను ఎదిరించాలి అంటే అది ఒక్క భారత్ వల్లే ఆసియా ఖండంలో కుదురుతుంది, అవునా? కాబట్టి అమెరికా వాడు ఎప్పుడూ కూడా చైనాను ఎదిరించాలి అంటే భారత్ అనే అస్త్రాన్ని వాడుతూ ఉంటాడు. ఇవాళ ఈ సెటప్ అంతా ఇదే. కానీ మనం ఏం ఆలోచిస్తాము? ఇజ్రాయెల్తో కలిసి ఈ తీవ్రవాదులు, ఇప్పుడు పీఓకేలో హమాస్ తీవ్రవాదులు వచ్చేసారండి. సో వాళ్ళు అక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టాలనుకున్నారు. పాలస్తీనియా ఖాళీ అయిపోయింది, గాజా ఖాళీ. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్లకు ఆశ్రయం ఇస్తుంది. ఇక్కడ మీరు మీ యాక్టివిటీస్ జరుపుకోండి, మీరు ఇరాన్కి వెళతారో అటు నుంచి మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి. ఎందుకంటే పాకిస్తాన్ అంటేనే ఇజ్రాయెల్ యొక్క బద్ధ శత్రువు, వాళ్ళు ఇవాళ కూడా రికగ్నైజ్ చేయలేదు. అలాంటప్పుడు హమాస్కి ఆశ్రయం ఇచ్చే ఛాన్సెస్ 100%. ఇది ఇజ్రాయెల్ వాళ్ళే మనకు చెప్పారు. మోసాద్ ఏజెంట్స్ ఫోటోలు తీసి మీరేమో ఇంకా హమాస్ని ఒక పొలిటికల్ పార్టీగా చూస్తున్నారు, కాదు, వాళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదులతో కలిసిపోయారు. మీరు ఇమీడియట్గా హమాస్ను ఒక టెర్రర్ గ్రూప్గా ప్రకటించండి అని మనకు రిక్వెస్ట్ పెట్టారు. మనము ఎస్ అనక్కర్లేదు, నో అనక్కర్లేదు. అక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులతో హమాస్ కనిపిస్తే వాళ్ళు మన శత్రువులే. కాబట్టి ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో, ఈ సీక్రెట్ ఆపరేషన్లో మోసాద్ కలిసి అమెరికాను కలుపుకొని ఏం చెయ్యబోతున్నారు అనేదే ఈ తీవ్రవాదుల యొక్క భయం. అంటే వీళ్ళు కలిసిపోయారు అనుకోండి, వీళ్ళు కాశ్మీర్లో చెయ్యగలిగింది ఏమీ లేదు. మరి ఇక్కడ అమెరికా వైపు నుంచి క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, కాశ్మీర్ అనేది భారత్కు ముఖ్యము. అంటే ఇస్లామిక్ నాటో గుడ్ అని డొనాల్డ్ ట్రంప్ అంటే ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ ఫార్ అమెరికా అని అర్థం. ఎప్పుడు కూడా ఇదే. మరి ఇప్పుడు మీకు ఈ తీవ్రవాదుల భయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మోసాద్ కలిసి అక్కడ ఏం చెయ్యబోతున్నారు? జస్ట్ ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.